पुरस्कार ग्रहीता SCA गौरव पुरस्कार ग्रहीता डॉक्टर सुरभि लक्ष्मी शारदा गारू फाउंडर चेयरमैन श्री सुरभि अकाडमी ऑफ परफॉर्मिंग आर्ट्स हैदराबाद ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆవిడని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మన गौरव पुरस्कार ग्रहीता डॉक्टर सुरभि लक्ष्मी शारदा गारू फाउंडर चेयरमैन श्री सुरभि अकाडमी ऑफ परफॉर्मिंग आर्ट्स हैदराबाद ఒక్కసారి గట్టిగా చప్పట్లు everybody. She is joining us on stage to receive her award. Thank you, ma'am. Thank you so much and many congratulations to you. Madam, if you could delight the stage with your words. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా అరుదైన రోజు. ఎందుకని అన్నానంటే ఇప్పటికి నేను 68 అవార్డులు తీసుకున్నాను వివిధ స్టేజెస్లో రంగస్థలం పైన. నా చిన్నతనం 6వ ఏట నుంచి నేను నృత్యాన్ని అభ్యసించాను. ఇప్పటి వరకు ఈ రంగంలో దాదాపుగా 2000 పైన ప్రదర్శనలు చేసి ఒక గురువుగా ఒక పెర్ఫార్మర్గా నేను రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, సింగర్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇలా చాలా రంగాల్లో నేను వెళ్ళడానికి కారణం ఒక మహిళగా నా యొక్క సత్తా చూపించాలని, నా వెంట 10 మంది మహిళలు ఆయా రంగాల్లో కృషి చేసి అనంతమైన శక్తితో ముందడుగు వేయాలని, ఇటువంటి మహోన్నత ఆశయంతో నేను ఇన్ని రంగాల్లో అడుగుపెట్టడం జరిగింది. చివరికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో నేను గ్రేడ్ 1 కళాకారిణిగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను నేను. సో నాకు ఈ యొక్క అవార్డు మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే బ్రాహ్మణ శక్తి, బ్రాహ్మణ గర్జన. ఎందుకంటే నేను ఎప్పుడూ మనసులో ఈ జన్మే కాదు వచ్చే జన్మలో కూడా బ్రాహ్మణిగానే పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకన్నా నీ మాట అంటే మనకి అసలు రిజర్వేషన్లు లేవు. ఎక్కడ చూసినా ఓసీలం కదా మనకేమిస్తారు, ఓసీలం కదా మనకేమొస్తాయి. కాదండి, బ్రాహ్మణులకు ఉన్నంత శక్తి మరి ఇతర ఏ కులానికి లేదు కాబట్టే మనకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. మన మేధో సంపత్తి, మన జీన్స్ తరతరాలు, ఇప్పుడు కాదు ఇంకో 100 తరాలైనా బ్రాహ్మణుల యొక్క శక్తియుక్తులు మరొక క్యాస్ట్కి రావు. వెరీ సారీ నేను ఇంకొకళ్ళ గురించి అంటున్నానని, బట్ ఇది బ్రాహ్మణ రంగస్థలం. అందుకని నేను చాలా గర్వంగా చెప్పుకోవాలి నా కులం గురించి. అందరూ చెప్పుకుంటారు, అలాగే నా కులం గురించి నేను చెప్పుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ స్టేజ్ పైన ఈ గౌరవ పురస్కారానికి అర్హురాలిగా ప్రకటించినటువంటి ప్రతి ఒక్క SCA మెంబర్కి కృతజ్ఞతలు, హృదయపూర్వక నమస్కారాలతోటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు, ఇక్కడ విచ్చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు అన్ని రంగాల్లో ఉన్నారు. వీరందరి నుంచి నేను ఈ యొక్క గౌరవ పురస్కారాన్ని
ఈ పరాభవ నామ సంవత్సరంలో ఇది నాకు 5వ పురస్కారం. అందుకుంటున్నందుకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా, ఇంకా చెప్పలేనండి, మాటలు రావట్లేదు. చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ధన్యవాదాలు. ఇప్పుడే పార్థు గారు, అంటే నేను ఎందుకు అలా అన్నాను అంటే మా కొలీగ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో నేను ఎప్పుడు బాలుగారితో ఆయన్ని చాలాసార్లు చూశాను. ఎందుకంటే మా అమ్మాయి కూడా అవధానం శ్రీహర్షిత, తను కూడా సింగర్ అండి. మిమ్మల్ని చాలాసార్లు చూసింది. మీరు ఆ అమ్మాయిని కూడా ఎన్నోసార్లు అప్రిషియేట్ చేశారు తను పాడిన తర్వాత. సో అందుకని సంగీతం, నాట్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పం, ఇలాంటివన్నీ కూడా సాహిత్యం, ఇవన్నీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సో అందుకని కళాకారులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. దట్టు ఒక ఫేమస్ కళాకారుని చూసినప్పుడు, ఒక ఫిలిం గ్లామర్తో ఉన్నటువంటి కళాకారుని చూసినప్పుడు ఎవరికైనా చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు ఈ స్టేజ్ని వారితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, పరాభవనామ సంవత్సరం మీ అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని, ఆయురారోగ్యాల్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.